దోశ నాటుకోడి పులుసు కాంబినేషన్ వేరే లెవెల్ అసలు. మీరు ఎవరైనా ఈ కాంబినేషన్ తినుంటే కామెంట్ చేసేయండి. నాటుకోడి పులుసు నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడిని అయితే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఉప్పు, పసుపు వేసి వేయించి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి. ఈ వీడియోలో ఒక మిస్టేక్ అయితే జరిగింది. ఎవరు పెట్టి కామెంట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి మూత పెట్టి తీస్తూ కలిపెడుతూ ఉండాలి. తర్వాత కారం, గరం మసాలా వేసి వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించి బాగా కలిపెట్టి మొక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి విజిల్ అయితే పెట్టుకున్నాను. మూత తీస్తుంటేనే వాసన గుమగుమలాడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపెడితే వేడి వేడి నాటుకోడి కూర పులుసు రెడీ.